హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే వ్లాగ్స్. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చినా తెలుసా? మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన వెంకటేశ్వర్లపల్లె. వాళ్ళ ఇల్లు వీడియో మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. ఇది వచ్చేసి స్టార్టింగ్ ఫ్రంట్ వ్యూ సైడ్ చూపిస్తున్నాను. చూడండి ఎలివేషన్ ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడ ముందట ఇంకా వర్క్ అవ్వాలి, ఎంత ఖాళీ ప్లేస్. ఇది వచ్చేసి చెట్ల కోసం వదిలేసి ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. పైన ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ వీళ్ళే చెట్టువి మ్యాంగోస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. చెట్టు ఉంది, ఆ చెట్టు అవన్నీ రాలిన పండ్లు అండి. పక్కకే తాటి చెట్టు ఉంది, ముంజకాయలు కూడా ఉన్నాయి. ఇంకా చూపిస్తా అన్ని. ఫస్ట్ అయితే ఇల్లు చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను, తర్వాత కింద తీస్తా. ఇదంతా పైన కన్స్ట్రక్షన్ అవుతుంది. చాలా బాగుంది, పల్లెటూరే కానీ ఎంత బాగా కట్టిల్లంటే చూడండి. ఇది ఇంకా పైకి ఉంది, పైన అవి స్టేర్స్ ఇనుపవి. ఇక ఇది వచ్చేసి బయట. ఇది ఇంకా ఇక్కడ అండర్ ఎలివేషన్ దగ్గర ఉంది. ఇది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా పైన. ఇక్కడ నుంచి చెట్లు అయితే సూపర్గా అనిపిస్తున్నాయి. వాల్ కలర్ అయితే నాకు మస్తు నచ్చింది. మీకు నచ్చిందా? చూడండి ఇది ఎంట్రన్స్ లోపలికి హాల్. నాకన్నా ముందుగానే మా పాప హాయ్ చెప్పు. ఇవి వచ్చేసి సెల్ఫ్స్, ఇంకా పెయింటింగ్ డబ్బాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ పాప వచ్చేసి మా వదినే కూతురు. ఇది వచ్చేసి టీవీ రూమ్ లాగా. ఇదంతా హాల్. ఇది బెడ్రూమ్. ఎంటర్ అవుతున్నాం. ఇవంతా ఎలివేషన్ కోసం రెడీగా ఉన్నాయి. వాష్ బేషన్ లైటింగ్ కోసం అని అన్ని హోల్స్ చేసి పెట్టిండ్రు, ఇంకా కనెక్షన్ ఇవ్వాలి. ఇది వచ్చేసి వాష్ బేషన్, అటాచ్డ్ బాత్రూమ్. ఇక మా కోడలు కూడా ఎట్లా చూపిస్తుందో. ఇది ఆ రూమ్, అది ఈ రూమ్ అని నాకే చెప్తుంది. పైన ఓన్లీ హాలును ఒక బెడ్రూమ్ ఇచ్చారు అంతే. ఇదంతా ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వాలి. పైకి సెకండ్ ఫ్లోర్కి స్టేజ్ కట్టిల్లు, కానీ నేను ఇప్పుడు పైకి ఎక్కలేను. మాతో పాటు మా పిల్లలు ఉన్నారు, సో వాళ్ళని కూడా చూస్తూ ఉండాలి. బయట కూడా ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చిళ్ళు. ఇక్కడ చూడండి చుట్టూ పొలాలన్నీ చూసి, ఇలా అటు సైడ్ అంతా పొలాలు ఉన్నాయి. ఈ పక్కన బిల్డింగ్ వచ్చేసి మా పెదబాబు వాళ్ళ తమ్ముంది. వ్యూ అయితే ఎంత బాగుందో. చింత చెట్టు, తాటి చెట్టు, మ్యాంగో. అక్కడ దూరంగా కూడా మ్యాంగో చెట్టు ఉంది ఒకటిగా, చూడండి అది. అన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు కిందికి వెళ్దాం మనం. ఇప్పుడు కింద చూద్దాం. స్టార్టింగ్ ఎంట్రన్స్లో వచ్చేసి హాల్ ఉంది. హాల్లో ఇక్కడ వచ్చేసి టీవీ సెల్ఫ్. ఇలా స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్ కిచెన్. ఇది వచ్చేసి బయట బాల్కనీ చిన్నగా. ఇది ఓపెన్ కిచెన్. కిచెన్ పక్క పొంటే లెఫ్ట్కి దేవుడి రూమ్ ఇచ్చారు. మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నారు. మంచిగా విలేజ్లో ఎంత మంచి అందమైన ఇల్లు కట్టారో చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడికి వచ్చేసి దేవుని సెల్ఫ్ చూడండి. మంచిగా కింద కూర్చొని పూజ చేసుకోవచ్చు సపరేట్గా. లోపల టైల్స్ కూడా మంచివి వేపించారు. వచ్చేసి బెడ్రూమ్, లోపల అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. కింద కొంచెం సామాన్ ఉంది కాబట్టి ఏం చేయట్లేదు. ఇక్కడ చూడండి మా గ్యాంగ్ అంతా ఫొటోస్ చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఉంది, చిన్న బెడ్రూమ్. అమ్మో మా బాబులు వేసేసిండు, నేను ఆల్రెడీ రీల్స్ ఇస్తుంటే. నాని చూడండి అంతే, ఇంకా చదరాలి. మొన్ననే ఇళ్ళలోకి వచ్చిండు, సో అంతే అండి. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఓపెన్ కిచెన్. నాకు ఓపెన్ కిచెన్ అంటే మస్తు ఇష్టం. నేను ఇల్లు కట్టుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఓపెన్ కిచెన్ కట్టుకోవాలన్నది నా కోరిక.